గుడ్ మార్నింగ్. చాలామందికి ఇప్పుడు ఇచ్చిన అసెస్మెంట్ బుక్స్లో చాలా అనుమానాలు ఉన్నాయండి. టీచర్స్కి చాలా డౌట్ఫుల్గా ఉంది ఇది. ఇవి చాలా జాగ్రత్తగా మన స్టూడెంట్స్తో ఫిల్ చేయించాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ ఈ పేజ్లో స్టూడెంట్, నేను 7th స్టాండర్డ్ తీసుకున్నానండి. స్టూడెంట్ ప్రొఫైల్ ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్ రాయిస్తాము. అలాగే నెక్స్ట్ రోల్ నంబరు, ఆ రోల్ నంబర్ ప్లేస్లో వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తాము. నెక్స్ట్ క్లాసు, ఆ స్టూడెంట్ యొక్క స్టాండర్డ్, 6th అయితే 6th, 7th అయితే 7th, 3rd అయితే 3rd, 4th అయితే 4th. నెక్స్ట్ వాళ్ళ సెక్షన్, వాళ్ళ విభాగం ఏదనేది రాయిస్తాము. అండ్ నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది స్కూల్. నెక్స్ట్ ఇక్కడ పెన్ ఐడి అని ఇచ్చారు, లేదా అపార్ ఐడి అండి. నేను పెన్ ఐడి రాయించామండి. పెన్ ఐడి అయితే ఎలా అంటే ఇక్కడ 12 బాక్సెస్ ఉన్నాయి. మనకి పెన్ ఐడి ఇచ్చేది 11 నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ బాక్స్లో 0 ఇన్సర్ట్ చేసి రిమైనింగ్ నెంబర్స్ అన్నీ పక్కన రాయించేసేయాలి. ఫస్ట్ 0 ఇన్సర్ట్ చేయించి రిమైనింగ్ 11 నెంబర్స్ పెన్ ఐడిగా రాయిస్తాం. నెక్స్ట్ వన్ అంతా ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి ఉందండి. ఇప్పుడు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ రాయిస్తున్నాం కాబట్టి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫస్ట్ ఇందులో టూల్ 1 అండి. టూల్ 1 స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. ఇది ఓరల్గా మనం వాళ్ళని క్లాస్ రూమ్లో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఓరల్గా చెప్పే ఆన్సర్స్కి 5 మార్క్స్ అలాట్ చేశాము. అలాగే టూల్ 2 రిటర్న్ వర్క్లో CW, HW క్లాస్ వర్క్, హోంవర్క్ 2 వాళ్ళు రాసే అపీరెన్స్ని బట్టి మనం 5 మార్క్స్ అలాట్ చేయాలి. అలాగే టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే మనం వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామో ఆ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి, ఆ అపీరెన్స్ని బట్టి ఆ 5 మార్క్స్కి ఎంత అనేది మనం అలాట్ చేయాలి. నెక్స్ట్ టూల్ 4 అండి. టూల్ 4లో FA1 35 మార్క్స్కి, ఇది రిటర్న్ టెస్ట్. మొత్తం ఓవరాల్గా 50 మార్క్స్కి. ఈ 50 మార్క్స్కి గ్రేడ్స్ కూడా ఎలా ఇవ్వాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. 50 మార్క్స్ గ్రేడ్స్ 46 to 50 మార్క్స్ A1 గ్రేడ్గా, 41 to 45 వచ్చిన వాళ్ళకి A2 గ్రేడ్గా, 36 to 40 వచ్చిన వాళ్ళకి B1గా, 31 to 35 వచ్చిన వాళ్ళకి B2గా, 26 to 30 వచ్చిన వాళ్ళకి గ్రేడ్ C1, 21 to 25 వచ్చిన వాళ్ళకి గ్రేడ్ C2, 18 to 20 వచ్చిన వాళ్ళకి గ్రేడ్ D1, 0 to 17 వచ్చిన వాళ్ళకి D2. ఈ విధంగా మనం గ్రేడ్స్ అయితే అలాట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బుక్లెట్ లోపలికి, బుక్లెట్ చూసినట్లయితే దీన్ని అబ్జర్వ్ చేస్తే పేజ్ నెంబర్ 7లో ఫస్ట్ మనం అక్కడ ఏదైతే టూల్స్ డిస్కస్ చేసుకున్నామో టూల్ 1 ఇక్కడ రాయించాలండి. ఇది అంటే ఫస్ట్ టూల్ 1 ఏంటంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఇక్కడ మార్క్స్ అలాట్ చేస్తాము. మనం ఓవరాల్గా అడిగినప్పుడు స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆ 5 మార్క్స్ అనేవి అలాట్. నెక్స్ట్ టూల్ 2, ఈ టూల్ 2 రిటర్న్ వర్క్ ఏంటంటే వాళ్ళ యొక్క క్లాస్ రూమ్ వర్క్, హోమ్ వర్క్ ఆ అపీరెన్స్ని బట్టి మనం 5 మార్క్స్ అనేవి అలాట్ చేస్తాం. నెక్స్ట్ టూల్ 3 అండి. టూల్ 3 ఈ ప్రాజెక్ట్ వర్క్ మనం ఏదైతే ఇచ్చామో ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు యూజ్ చేసిన కలరింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ డిజైన్స్ కానీ ఆ చేసిన ప్రాజెక్ట్ యొక్క కంటెంట్ అనేది ఎంత నీట్గా రాశారు అనే దాన్ని బట్టి మనం ఈ 5 మార్క్స్ అలాట్ చేస్తాము. ఇది టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 11కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అండి. ఇది 35 మార్క్స్కి. టూల్ 4 కిందకు వస్తుంది. ఇక్కడ 15 క్వశ్చన్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1కి C కరెక్ట్ అయితే ఇక్కడ బ్రాకెట్లో C అనేది మనం రాస్తాము. అలాగే 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తాము. నెక్స్ట్ 16th, 17th ఫాలోడ్ బై 15th అండి. అలా 20 క్వశ్చన్స్ వరకు కూడా సెక్షన్ C, సెక్షన్ Dకి అలాట్ చేశారు. ఇక్కడ వాళ్ళు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్ ఏలో వీళ్ళ పెన్ ఐడి ఏదైతే మనం ముందు రాయించామో ఆ పెన్ ఐడి ఆ 11 నెంబర్స్ ముందు 0 ఇన్సర్ట్ చేయించి రాయించాలి. రాయించిన తర్వాత సేమ్ ఇక్కడ ఏదైతే మనం రాయించామో పైన బాక్సెస్లో దాన్ని బబుల్ చేయించాల్సి ఉంటుందండి కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 0 ఇన్సర్ట్ చేయించాలనుకున్నా ఫస్ట్ లైన్లో 0ని బబుల్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందంటే 2తో స్టార్ట్ అయిందంటే పెన్ ఐడి 2ని డార్కెన్ చేస్తాం. నెక్స్ట్ వన్ పార్ట్ B, ఇది ఎగ్జామ్ కోడ్ అండి. ఇక్కడ ఎగ్జామ్ కోడ్కి ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కోడ్ అలాట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్
మ్యాథ్స్కి 710 7th క్లాస్కి 710 అనే దాన్ని పైన బాక్స్లో రాయిస్తాము. అలాగే కింద సర్కిల్ కూడా డార్కెన్ చేపిస్తాం, అంటే బబ్లింగ్ చేయించాలి. పైన మనం రాసిన 710ని సేమ్ ఫస్ట్ రోలో 7, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0 అలా అవి ఆ నంబర్స్ని కింద బబ్లింగ్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పార్ట్ సికి వచ్చేసరికి ఇక్కడ మనం ఏదైతే బ్రాకెట్స్లో రాయించామో 15 క్వశ్చన్స్ సేమ్ వాటిని ఇక్కడ బబుల్ చేయించాల్సి ఉంటుంది. ఆ 15 క్వశ్చన్స్నే ఎంసీక్యూస్ని సేమ్ ఇక్కడ బబుల్ చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ డి అనేది ఇది టీచర్ యొక్క అసెస్మెంట్ పార్ట్ అండి. థ్యాంక్ యూ.